కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశిలో. ఆదాయం 8 అయితే వ్యయం 14, గౌరవం 7 అయితే అగౌరవం 5 అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి లగ్నము ద్వితీయ భావంలో శని రాహు సంచారము, తరువాత చతుర్థ పంచమ షష్టమ భావంలో బృహస్పతి సంచారము, సప్తమ అష్టమ భావంలో కేతు సంచారం. విశేషంగా కుంభరాశి వారు ధర్మపత్ని లేకపోతే పతితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిన సమయం ఇది. ఎందుకంటే మీరు ఏది దాసినా, అంటే అప్పు చేశారు చెప్పకూడదు అనుకున్నా కూడా ఇండైరెక్ట్గా చెప్పడానికి చేయండి, లేకపోతే కలహాలు రావడానికి అధిక ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే విశేషంగా మీరు ఇది కష్టపడాల్సిన సమయము అని చెప్పుకోవచ్చు. రాహు లగ్నంలో ఉండి శనీశ్వరుతో పాటు ఉన్నాడు కాబట్టి మెంటల్ ఎగొనీ అంటే విపరీతమైన ఆలోచనలు, మెంటల్ టెన్షన్ పెట్టుకోవడం, అక్కడ చీమ కుట్టినా ఒక పెద్ద పాము కుట్టింది అనే ఒక భావనని ఫీల్ అవి చేయడం, లేకపోతే ఆలోచన లేని పనులు చేయడం లాంటివి అనుకోకుండా జరిగిపోతుంటాయి. అందులో బృహస్పతి చతుర్థ పంచమ షష్టమ భావంలో ఉన్నాడు. విశేషంగా మీరు మీ కుటుంబము కావచ్చు, సంతానము కావచ్చు, మిత్రులు కావచ్చు, మీరు పనిచేసే వర్క్ ప్లేస్ కావచ్చు, జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఎందుకంటే ఈ సమయంలో మిమ్మల్ని తక్కువగా చేసి చూపెట్టే జనాలు లేకపోతే మీ ఫ్రెండ్స్ తయారవుతారు. ఎందుకంటే మీ పనులు, మీరు మాట్లాడే విషయాలు సూటిగా ఉండడం, అది అందరికీ నచ్చడం, దానివల్ల పనులు తొందరగా జరగడం, ఇది చూసి అసూయపడడం అనేది జరుగుతుంది. సప్తమ అష్టమ భావంలో కేతు సంచారం ద్వారా కొంచెం విశేషంగా స్పైసీ ఫుడ్ అనేది తక్కువ చేయడం, అజీర్తి, టైంకి భోజనం చేయకుండా ఉండడం అనేది సమస్యలు ఉత్పన్నమవుతాయి. విశేషంగా డైట్ ఫాలో కావడం, కులదైవార్చన చేయడం, కులదేవత పూజ చేసుకోవడం, విశేషంగా పితృదేవత అంటే మాతృవర్గం కావచ్చు, పితృవర్గం కావచ్చు, వారికి శాంతి చేసుకోవడం, ఒక అమావాస్య రోజు లేకపోతే ప్రతి అమావాస్య రోజు తర్పణం మాతృవర్గానికి కానీ పితృవర్గానికి కానీ వదలటం, తల్లిదండ్రులు ఉంటే మీరు ఉపవాసం ఉండటం, లేదు తల్లి లేరు తండ్రి ఉన్నారు, లేకపోతే తండ్రి లేరు తల్లి ఉన్నారు, వారి ఎవరైతే వారికి బ్రహ్మపదించారో వారికి తిలతర్పణం చేయడం, వారికి నమస్కారం పెట్టడం, ప్రతినిత్యం చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. కానీ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం విశేష ఫలితాలు ఇస్తాయి అని చెప్పుకోవచ్చు. సహోదర వర్గాంతో పాటు మీరు బయట వారితో మాట్లాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని వాడుకొని మీతో క్వారెల్స్ అంటే మనస్పర్ధలు పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, పరిస్థితి ఏంటి అనుకున్నట్లయితే విశేషంగా గణపతి, రాముడు, లేకపోతే శనీశ్వరుడు
లేకపోతే రుద్రుడు, అఘోర రుద్ర పాష్పతం, శనీశ్వర హోమం లాంటివి చేయించుకున్నట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. స్వస్తి.